ఈరోజు ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. అఖిలపక్ష సమావేశంలో 3 అంశాలను ప్రధానంగా మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున లేవనెత్తడం జరిగింది. మొట్టమొదటిది ఈ యొక్క డిమానిటైజేషన్కి సంబంధించి. ఈ డిమానిటైజేషన్ని మనం పూర్తిగా మన పార్టీ సమర్థిస్తుంది. అయితే డిమానిటైజేషన్లో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ముఖ్యంగా కామన్ మ్యాన్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, వాటిని త్వరితగతంగా ప్రభుత్వం అడ్రస్ చేయాలన్నటువంటిది ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇంతేకాకుండా డిమానిటైజేషన్ ఏదైతే ఆబ్జెక్టివ్తో డిమానిటైజేషన్ అన్నటువంటిది తీసుకొస్తున్నారో, కొంతమంది బడా వ్యాపారవేత్తలు దీన్ని దుర్వినియోగం కూడా చేయడం జరుగుతుంది. వివిధ రకాలైనటువంటి పద్ధతులను అవలంబించడం జరుగుతుంది. కొంతమంది రీటైల్ ట్రేడ్లో ఉన్నటువంటి వాళ్ళు వారి యొక్క అన్అకౌంటెడ్ మనీని, క్యాష్ని తీసుకొని సేల్స్ రూపేణ, అమ్మకాల రూపేణ రీటైల్ ట్రేడ్లో ఉన్నటువంటి వాళ్ళు దాన్ని బ్యాంక్ అకౌంట్స్లో జమ చేయడం జరుగుతుంది. 2, గోల్డ్ని, ఇవాళ ఉన్నటువంటి అన్అకౌంటెడ్ మనీని గోల్డ్ కూడా క్యాష్ రూపంలో కొని అన్అకౌంటెడ్ మనీ గోల్డ్ రూపేణ రూపాంతరం చెందడం జరుగుతుంది. 3వది, ఆ ఫైనాన్షియల్ ఇయర్లో 1 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు వ్యాపారంలో ఉన్నటువంటి క్యాష్ విత్డ్రాయల్స్ అన్నింటినీ కూడా వేరే ఏ పర్పస్కైనా వినియోగించుకున్నప్పటికీ కూడా దాన్ని తిరిగి అది ఆ రకంగా ఖర్చు చేయలేదు, ఆ క్యాష్ ఇంకా మా దగ్గరే ఉంది అని తిరిగి ఈ యొక్క అన్అకౌంటెడ్ మనీని బ్యాంకులో జమ చేయడం జరుగుతుంది. వీటినన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆర్థిక మంత్రి గారిని ఏదైతే ఈ యొక్క జరుగుతున్నాయో ఇవన్నీ కూడా వీటినన్నింటినీ కూడా అడ్రస్ ఈ యొక్క ఏ ఆబ్జెక్టివ్ అయితే ఈ డిమానిటైజేషన్ జరుగుతుందో దాన్ని ఆ ఆబ్జెక్టివ్ ఫోర్ఫిట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీటినన్నింటినీ అడ్రస్ చేయమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. 2వ విషయం, యాంటీ డిఫెక్షన్ లాకు సంబంధించి దేశంలో ఉన్నటువంటి అసెంబ్లీల్లో చాలామంది స్పీకర్సు డిస్క్వాలిఫికేషన్ పిటిషన్, ఎవరైతే శాసనసభ్యులు కానీ పార్లమెంటు సభ్యులు కానీ పార్టీ మారారో వారి మీద డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఫైల్ చేసినప్పుడు నిర్ణయం తీసుకుంటే అది జ్యుడిషియల్ స్క్రూటినీకి వస్తుంది. కాబట్టి నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది కాన్స్టిట్యూషన్ బెంచ్ సుప్రీంకోర్టులో ఉన్నప్పటికీ కూడా కాన్స్టిట్యూషన్ బెంచ్ దీని మీద నిర్ణయం ప్రకటించక ముందే ఒక గవర్నమెంట్ సైడ్ నుంచి ఒక లెజిస్లేషన్ తీసుకురావాలి అన్నటువంటిది రిక్వెస్ట్ కూడా చేయడం జరిగింది. ఇక 3వ అంశానికి వస్తే, ఒక శాసనసభ్యుడు కానీ ఒక పార్లమెంటు సభ్యులు కానీ ఎవరైతే ప్రజల చేత ఎన్నుకోబడతారో వారు లోయర్ కోర్టులో కన్విక్షన్ వచ్చినట్టయితే ఆ తదుపరి లోయర్ కోర్టు కన్విక్ట్ అయిన తర్వాత హైకోర్టుకు కానీ సుప్రీంకోర్టుకు కానీ పైకోర్టులకు వెళ్ళి వారు నిర్దోషిగా విడుదలైనప్పుడు లోయర్ కోర్టు కన్విక్షన్ ఇవ్వంగానే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అన్నటువంటి ఒక కోర్టు 2013లో ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు ప్రకారం శాసనసభ్యులు కానీ పార్లమెంటు సభ్యులు కానీ వారు సభ్యత్వాన్ని కోల్పోవడం జరుగుతుంది. 6 నెలల లోపల తిరిగి ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు నిర్వహించినట్లయితే 6 నెలల తర్వాత ఏ సభ్యుడైతే సభ్యత్వాన్ని కోల్పోతాడో ఆ సభ్యుడు అక్విటల్, నిర్దోషిగా బయటపడినప్పుడు అతనికి జరిగేటటువంటి నష్టం అపారమైనటువంటి నష్టం. తిరిగి దాన్ని కాంపెన్సేట్ చేయలేము. కాబట్టి దీన్ని అడ్రస్ చేస్తూ సూటబుల్ లెజిస్లేషన్ తీసుకురావాలి అన్నటువంటి విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. వీటినన్నింటినీ కూడా ప్రధానమంత్రి గారు కానీ, ఆర్థిక మంత్రి గారు కానీ, హోంమంత్రి గారు, పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ అందరూ కూడా చాలా విని వీటిని అడ్రస్ చేస్తామని చెప్పడం జరిగింది.